సంజీవని క్లినిక్, డాక్టర్ రామకృష్ణ రాచకొండ, ప్రొఫెసర్ ఆఫ్ పల్మనరీ మెడిసిన్, ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజ్, చినకాకాని, గుంటూరు జిల్లా. క్లినిక్ A1 రామ్కుటీర్ మజెస్టిక్, 3/13, బ్రాడీపేట్, గుంటూరు, ఆంధ్రప్రదేశ్. భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత వైద్య సౌకర్యాలు మెరుగుపడ్డాయి. ప్రజల జీవన విధానం మెరుగుపడింది. జీవనకాలం పెరిగింది. జీవన ప్రమాణాలు పెరిగాయి. రోగ నిర్ధారణలో, చికిత్సల్లో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయి. సామాన్య ప్రజలందరికీ ఆరోగ్యంగా జీవించాలన్న తపన బలపడింది. వైద్యంలో ఎన్ని ఉన్నత ప్రమాణాలు ఉన్నా వ్యాధి నివారణ ఈ రోజుకి ప్రధానమైంది. ఇప్పుడు భారతదేశంలో ప్రపంచం గర్వించేటట్టుగా ప్రపంచంలోని అంతర్జాతీయ ప్రమాణాలకి దీటుగా దేశంలో వైద్యం జరుగుతుంది. సామాన్య ప్రజలకి ఆరోగ్య సమస్యలు, వైద్య విధానం, నివారణ చర్యల గురించి వివరించడమే ఈ సంజీవని క్లినిక్ ప్రక్రియ ప్రధాన లక్ష్యం. గత 40 సంవత్సరాలుగా వైద్య వృత్తిలో ఉన్న అనుభవంతో నాకు తెలిసిన విషయాలు శ్రోతలతో పంచుకుంటున్నాను. దగ్గు, ఊపిరితిత్తు వ్యాధుల్లో ప్రధాన లక్షణం దగ్గు. దగ్గు తేలికపాటి కారణాల వల్ల రావచ్చు, లేక ప్రమాదకరమైన కారణాల వల్ల రావచ్చు. సాధారణ ప్రజల్లో ఎప్పుడో ఒకప్పుడు దగ్గని వారు లేరు. దగ్గంటే ఏంటి? శరీరంలో దగ్గు ఒక రక్షణ ప్రతీకార చర్య. దగ్గుకి ప్రధాన కేంద్రం మెదడులో మెడుల్లా అబ్లాంగేటా అనే ప్రాంతంలో ఉంటుంది. పుర్రెలోని గాలిగదుల నుండి, ఊపిరితిత్తుల గొట్టాల నుండి, ఊపిరితిత్తుల నుండి, గాలిగదుల నుండి, ఊపిరితిత్తుల పైనున్న పొరల నుండి, ఛాతీ పైనున్న చర్మం నుండి, వెలుపల చెవి నుండి, సప్తపది నుండి, స్వరపేటిక నుండి మెదడులోకి దగ్గు కేంద్రానికి సమాచారం చేర్చబడుతుంది. పై అవయవాల్లో ఇన్ఫెక్షన్ చేరిన, అవయవాల్లో మార్పు జరిగిన గ్లోసోఫెరింజియల్ వేగస్ నరం ద్వారా సమాచారం మెదడులోని దగ్గు కేంద్రంకి అందుతుంది. దగ్గు కేంద్రం నుండి ప్రతిచర్య ప్రారంభమవుతుంది. ముందుగా స్వరపేటిక ద్వారం మూసుకుని, తర్వాత ఒక్కసారిగా స్వరపేటిక ద్వారం తెరుచుకుని లోపలున్న గాలి, కళ్ళె ఒక్కసారిగా బయటకు చిమ్మబడుతుంది. దగ్గులో విడుదలయ్యే గాలి వేగం సెకండ్కు 6 నుంచి 13 మీటర్ల వేగం ఉంటుంది. దగ్గు కలిగించే కారణాలు: ఊపిరి గొట్టాల్లో కానీ, ఊపిరితిత్తుల్లో బ్యాక్టీరియా, వైరస్ ఇన్ఫెక్షన్ వల్ల, ఇతర క్రిములను వచ్చే ఇన్ఫెక్షన్ వల్ల, గాలి గదుల్లో న్యూమోనియా ఇన్ఫెక్షన్ వల్ల, ఊపిరితిత్తి పొరల్లో నీరు చేరడం వలన దగ్గు వస్తుంది. చిన్నపిల్లల్లో వెలుపలి చెవిలో గులిమి ఇన్ఫెక్షన్ వలన, పిన్నుల వంటి వస్తువులతో కెలకడం వలన కూడా దగ్గు రావచ్చు. గుండె కారణాల వల్ల ఊపిరితిత్తులో గాలి గదుల్లో నీరు చేరడం వల్ల కూడా దగ్గు రావచ్చు. దగ్గులోని రకాలు: పొడి దగ్గు, వైరల్ ఇన్ఫెక్షన్స్లో, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లో వచ్చిన వెంటనే పొడి దగ్గు వస్తుంది. పొగ తాగే వారికి కూడా పొడి దగ్గు ఉంటుంది. కళ్ళెతో కూడిన దగ్గు, పై చెప్పిన వ్యాధులు తీవ్రంగా ఉంటే కళ్ళె వస్తుంది. దగ్గుల్లో అనేక రకాలు ఉంటాయి. దగ్గు అన్నది జబ్బు కాదు, అది ఊపిరితిత్తు యొక్క అనేక రోగాలకు బయట కనబడే లక్షణం మాత్రమే. ఒకటి బ్రాసీ కాఫ్, గట్టిగా కంచుకంఠంతో దగ్గే దగ్గుని పై విధంగా పిలుస్తారు. ఊపిరి గొట్టం ట్రేకియాలో కానీ, పెద్ద బ్రాంకస్లలో కానీ ఇబ్బంది కలిగితే ఈ విధమైన దగ్గు వస్తుంది. పెద్ద ఊపిరి గొట్టాల పైభాగంలో ఏదైనా కంతి పెరుగుతుంటే దాని ప్రెషర్కి ఈ రకమైన దగ్గు వస్తుంది. 2 ఊపిరితిత్తుల మధ్య ఉన్న కుహరాన్ని మీడియాస్టైనం అంటారు. అక్కడ కంతి కానీ, అవయవాలు కానీ, లింఫ్ నోడ్స్ కానీ పెరిగి ఒత్తిడి కలిగిస్తే కంచుకంఠంతో దగ్గు వస్తుంది. బొవైన్ కాఫ్, ఈ రకమైన దగ్గు బొంగురు గొంతుతో వస్తుంది. ఊపిరితిత్తుల మధ్య కుహరంలో పెరుగుతున్న కంతి స్వరపేటికి సంబంధించిన నరాల్లో అల్లుకుంటే దగ్గు ఇలా బొంగురు గొంతుతో వస్తుంది. 3 నాక్టర్నల్ కాఫ్, రాత్రిపూట వచ్చే దగ్గు ఉబ్బస వలన కానీ, గుండె వ్యాధులు ఉన్నప్పుడు కానీ వస్తుంది. ఒకవైపు మాత్రమే పడుకుంటే దగ్గు అంటే పాస్చరల్ కాఫ్ అంటారనమాట. ఊపిరితిత్తులో ఒకవైపు వ్యాధి ఉండి రెండవ వైపు ఆరోగ్యంగా ఉంటే, ఆరోగ్యంగా ఉండే వైపు పడుకుంటే వ్యాధిగ్రస్తమైన ఊపిరితిత్తు నుండి కళ్ళె రెండవ వైపు జారి ఊపిరితిత్తు గొట్టాలను ఇరిటేట్ చేసి దగ్గు కలిగిస్తుంది. నొప్పితో కూడిన దగ్గు, ఊపిరితిత్తుల పొరల్లో చీము చేరినప్పుడు, ఛాతీ ఎముకలు విరిగినప్పుడు నొప్పితో కూడిన దగ్గు వస్తుంది.
దగ్గు అధికంగా ఉంటే దగ్గి కండరాలు ఎముకల నొప్పి వస్తుంది. ఈ రకమైన నొప్పితో కూడిన దగ్గుని పెయిన్ఫుల్ కాఫ్ అంటారు. కోరింత దగ్గు పిల్లల్లో బోర్డటెల్లా అని బ్యాక్టీరియా క్రిమి వలన కోరింత దగ్గు కలుగుతుంది. ఈ వ్యాధిని పెర్టుసిస్ అంటారు. అనేక సార్లు దగ్గిన తర్వాత ఒక్కసారి గాఢంగా గాలి పీల్చవలసి వస్తుంది. దీనిని కోరింత దగ్గు లేక ఊపింగ్ కాఫ్ అంటారు. కోరింత దగ్గు నివారణకు బిడ్డ పుట్టిన వెంటనే 4, 5, 6 నెలలలో డిపిటి టీకా వేస్తారు. ఇది డిఫ్తీరియా, కోరింత దగ్గు, టెటనస్ వ్యాధుల నివారణకు ఉపయోగపడుతుంది. టీబీ, క్యాన్సర్ వంటి వ్యాధుల వలన స్వరపేటికల్లో మార్పులు వస్తే వచ్చే దగ్గుని విస్పరింగ్ దగ్గు అంటారు. రోగి రహస్యంగా మాట్లాడుతున్నట్టు దగ్గుతాడు. ఆస్మా వ్యాధి కూడా దగ్గు రూపంలో కనపడుతుంది. రాత్రిపూట ఆయాసంతో దగ్గు వస్తుంది. దీన్ని కాఫ్ ఆస్మా అంటారు. అరుదుగా ఆహార నాళాల సమస్య వలన కూడా దగ్గు వస్తుంది. మానసిక కారణాల వల్ల, ఇతరత్రా సమస్యల ఒత్తిడి వలన పిల్లల్లోనూ ఖైదీల్లోనూ హిస్టీరికల్ దగ్గు వస్తుంది. గుండె పనిచేయడం సరిగ్గా లేకపోతే రాత్రి పడుకున్న 3 గంటల తర్వాత ఆయాసంతో దగ్గు వస్తుంది. పుట్టుకతో అన్నవాహిక, ఊపిరితిత్తు గొట్టాల మధ్య దారి ఏర్పడితే ఆహారం కానీ పాలు తాగిన వెంటనే ఆహారం ఊపిరితిత్తుల్లోకి వెళ్ళి దగ్గు వస్తుంది. మద్యం అధికంగా సేవించడం వల్ల అపస్మారక దశలో నోటిలోని ఆహారం ఊపిరితిత్తులోకి వెళ్ళి దగ్గు రావచ్చు. ప్రమాదవశాన విషవాయువులు పీల్చినా దగ్గు వస్తుంది. దీర్ఘకాలం బాధించే దగ్గుల్లో ఛాతీ కుహరంలో ఏదైనా అవయవం లింఫ్ నోడ్స్ పెరిగి ఊపిరితిత్తు గొట్టంపై ఒత్తిడి కలిగిస్తే, ఊపిరితిత్తుల క్యాన్సర్లలో స్వరపేటిక నరములపై ఒత్తిడి కలిగితే, స్వరపేటిక, టీబీ క్యాన్సర్ల వల్ల ప్రత్యేక లక్షణాలున్న దగ్గు వస్తుంది. ఊపిరితిత్తుల పైనున్న పొరల్లో చీము చేరితే రోగికి దగ్గితే తీవ్రమైన ఛాతీ నొప్పి వస్తుంది. చిన్నపిల్లల్లో వచ్చే కోరింత దగ్గు ప్రత్యేకమైంది. బోర్డటెల్లా అనే బ్యాక్టీరియాతో వచ్చే ఈ కోరింత దగ్గుకి నివారణగా బిడ్డ పుట్టిన వెంటనే 4 నుండి 6 నెలల లోపల దానికి టీకా వేస్తారు. సాధారణ వైరల్ ఇన్ఫెక్షన్లు వచ్చే వలన దగ్గు రావడం సహజం. దగ్గు దీర్ఘకాలం వస్తే దానివల్ల అనేక సమస్యలకు దారి తీయవచ్చు. దగ్గు తీవ్రంగా ఉంటే రోగి కళ్ళు తిరిగి పడిపోవచ్చు. దగ్గు తీవ్రతకి కంటిలోని రక్తనాళాలు చిట్లవచ్చు. నిద్రలేమి కలగవచ్చు. దగ్గు తీవ్రతతో ఎముకలు విరగవచ్చు. స్త్రీల్లో దీర్ఘకాలపు దగ్గుల వలన బట్టలో మూత్ర విసర్జన జరగవచ్చు. కడుపులోని ముందరి గోడ బలహీనపడి హెర్నియాకి దారితీయవచ్చు. సాధారణ దగ్గు సాధారణ మందులతో తగ్గిపోతుంది. దగ్గు తీవ్రమైన దీర్ఘకాలపు దగ్గు టీబీ, క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల వల్ల కూడా కలగవచ్చు. ఉబ్బసం, ఊపిరిగొట్టాల వ్యాధి సిఓపిడిలో కూడా దగ్గు వస్తుంది. అప్పుడు తప్పనిసరిగా రోగి పరీక్షలు చేయించుకోవాలి. ఛాతీ ఎక్స్రే, కళ్ళె పరీక్ష చేయించుకోవాలి. క్యాన్సర్ వంటి వ్యాధులకు బ్రాంకోస్కోపీ, సిటీ స్కాన్ లాంటి పరీక్షలు అవసరం అవుతాయి. ఒక్కోసారి ఇతర అవయవాల సమస్యలు ఊపిరితిత్తులో కనపడినప్పుడు దగ్గు వస్తుంది. రోగికి ఉన్న ఇతర లక్షణాలను బట్టి ఆ ప్రత్యేక అవయవాల పరీక్షలు చేయవలసి ఉంటుంది. ఇతర అవయవాల్లో క్యాన్సర్లు ఊపిరితిత్తులకు వ్యాపించి దగ్గు రావచ్చు. దగ్గు 4 విధాల చేటు. దగ్గు దీర్ఘకాలం ఉన్నా, దగ్గు తీవ్రత ఎక్కువగా ఉన్నా డాక్టర్ని సంప్రదించి మందులు వాడాలి.